హాయ్ అండి. ఇప్పుడు పద్య పరిమళం యొక్క మొత్తం పాఠాన్ని తెలుసుకుందాం. పద్య పరిమళం ఫస్ట్ పద్యం ఏంటో చూద్దామా. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యము ఎల్లన్, క్షమ కలుగుదోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. ఇది ఆంధ్ర మహాభాగవతం శతకంలోనిదనమాట. ఈ ఆంధ్ర మహాభాగవతాన్ని ఎవరు రాశారు? బమ్మెరపోతన గారు అన్నమాట. బమ్మెరపోతన యొక్క బిరుదు ఏంటి? సహజ పండితుడు. సరే, ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందామండి. క్షమ కలిగిన, క్షమ అంటే ఓర్పు అన్నమాట. చూడండి, ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది, ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. ఓర్పు ఉండాలని చెప్తున్నారు అనమాట. క్షమ అంటే ఓర్పు, వాణి అంటే మాట పలుకు, సరస్వతి అంటే విద్య అనమాట. సిరి అంటే సంపద, ఇంకా శౌరి అంటే అదే మహావిష్ణువు అన్నమాట. శ్రీహరి అన్నారే అదేనమాట అర్థం. ఎవరు ఆంధ్ర మహాభాగవతాన్ని ఎవరు రాశారు? బమ్మెరపోతన గారు. ఓకే, సెకండ్ పద్యం చూద్దామండి. ధనమే మైత్రినిచ్చేదే, ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరము తెచ్చు, ధనమే శబలన్, ఘనతను తెచ్చును ఎంతటి గుణములన కుప్పలకునై గువ్వల చిన్న. ఇక్కడ చూడండి, ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే శబలన్, ఘనతను తెచ్చును ఎంతటి గుణముల కుప్పలకునైనా. గువ్వల చిన్న, గువ్వల చిన్న శతకం ఎవరు రాస్తారండి? గువ్వల చిన్ననే. దీని యొక్క భావం చూద్దామా. ధనమే మైత్రిని తెచ్చును అంటే ధనమే స్నేహాన్ని తెచ్చును అని. చూడమా, ఓ గువ్వల చిన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలగజేస్తుంది, సభలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. నిజమే కదండి. ధనము స్నేహాన్ని తెచ్చిపెడుతుంది, శత్రుత్వాన్ని తెచ్చిపెడుతుంది, గొప్పతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూద్దామా దీని యొక్క అర్థాలు. ధనం అంటే సంపదనే, మైత్రి అంటే స్నేహము, వైరము అంటే శత్రుత్వము, ఘనతనం అంటే గొప్పతనాన్ని, గుణము అంటే గుణం అన్నమాట. ఈ గుణము అనేది వికృతి పదం, గుణము అనేది ప్రకృతి పదం అన్నమాట. గుణము గుణం అన్నమాట. అట్లా. ఓకే అండి. వృద్ధ జన సేవం చేసిన బుద్ధి విశేషనగ్నులను చూబూత, చరితుడున్ సద్ధర్మశాలిని బుధులిద్దరన్ బొగడెదరు ప్రేమయసంగా కుమారా. ఈ కుమార శతకం అనమాట. ఈ పద్యం కుమార శతకం. ఈ కుమార శతకాన్ని ఎవరు రాశారు? పక్కి అప్పల నరసయ్య అన్నమాట. దీని యొక్క భావం చూద్దామా. వృద్ధ జన సేవం చేసిన, ఎన్నోది? మూడోది కదా, చూద్దాం. ఓ కుమారా, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. ఎవరైతే పెద్దలను గౌరవిస్తారో సేవిస్తారో అలాంటి వాళ్ళను లోకంలో ఉన్న పండితులు కూడా కీర్తిస్తారన్నమాట. అదే అన్నమాట. సరే, ఫోర్త్ది చూద్దాం. వృద్ధులు అంటే పెద్దవాళ్ళు అన్నమాట. బుద్ధి అంటే ఇంకా బుద్ధినే. సద్ధర్మ అంటే మంచి ధర్మంతో మెలగాలని. ప్రేమయసంగా అంటే ప్రేమతో ఉండడము. ఫోర్త్ చూద్దాం. పరులదిట్ట నోరు పాప పంకిలమౌను, పరులదిట్ట నోరు పాప పంకిలమౌను, పెద్దలను తింప శుద్ధియగును, నోటి మంచితనము పాటించి సుజ్ఞాని. కాళికాంబ, అంశకాళికాంబ. ఈ అంశకాళికాంబ అనేది మకుటం అన్నమాట. ఈ కాళికాంబ సప్తసతి పద్యంలో అంశకాళికాంబ అనేది మకుటం అవుతుంది. ఈ కాళికాంబ సప్తసతి ఎవరు రాశారు? పోతులూరి వీరబ్రహ్మం గారు అన్నమాట. ఎవరు? పోతులూరి వీరబ్రహ్మం గారు. దీని యొక్క భావం చూద్దామా. పరులదిట్టెనోరు పాప పంకిలమౌను. ఫోర్త్ లెసన్ కదా, ఫోర్త్ పద్యం. సారీ. ఓ కాళికాంబ,
ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపమనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, పంకిలం అంటే బురద అన్నమాట. పెద్దలని అంటే పెద్దలనే. శుద్ధి యగును అంటే అదే మంచి జరుగును, అదే క్లీన్, మంచి జరుగును అనేటట్టు అనమాట. సుజ్ఞాని అంటే మంచి జ్ఞానం కలిగిన వాడు ఎక్కడైనా కానీ మంచిగా మెలుగుతారు అని. ఓకే అండి, ఫిఫ్త్ పద్యం చూద్దాం. సారీ సత్యమే యశమునకు మూలము, సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెత్తి వ్రాతము చాలదు నగజ. ఈ నగజ, ఇది యొక్క నగజ శతకం ఎవరిదమ్మా? వీరభద్రమ్మ అని చెప్పినా కదా, ఆడవాళ్ళకంటే నగలు ఇష్టము. ఇట్లా శతకం రాసిన ఒకే ఒక ఆమె ఎవరు? వీరభద్రమ్మ అన్నమాట. నగజ శతకం ఎవరిది? వీరభద్రమ్మది. ఆ పూర్తి పేరు ఏదో గుర్తులేదు, ఒక్కసారి చూద్దామండి. నగజ శతకం చుక్కకోటి వీరభద్రమ్మ అంట. పూర్తి పేరు గుర్తులేదు, చుక్కకోటి వీరభద్రమ్మ నగజ శతకం అన్నమాట. ఓకే అండి, దీని యొక్క భావం చూద్దాము. ఓ నగజ, సత్యం కీర్తికి మూలం. సత్యం కోరికలను భవబంధాలను నశింపజేస్తుంది. సత్యం శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు అంటే ఎప్పుడు సత్యమే పలకాలనేటట్టు చెప్తున్నారు అన్నమాట. యశమునకు మూలము అంటే, యశము అంటే కీర్తి అన్నమాట. సత్యమే భవమోహ పాశ అంటే భావబంధాలు అంట. శీలము అంటే ఇంకా శీలమే అన్నమాట. అంటే మంచి, అదే గొప్ప, తన యొక్క మంచి ప్రవర్తన అనేటట్టు. సత్యముతో నెత్తి వ్రతము చాలదు నగజ అంటే సత్యాన్ని మించిన పూజ లేదు. వ్రతము అంటే పూజ అన్నమాట. ఓకే అండి, ఎవరిది ఇది? నగజ శతకం ఎవరు రాస్తారు? చుక్కకోటి వీరభద్రమ్మ అన్నమాట. ఓకే, 6th పద్యం చూద్దాం. గురి భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణ పునఃక్షరణము, విద్యార్థికి అవసర లక్షణముల్. గురి భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము నిరంతర సాధన, ధారణ పునఃక్షరణము, విద్యార్థికి అవసర లక్షణముల్. హితోక్తి శతకం ఎవరు రాస్తారు? శామ్యూల్ అన్నమాట. సింపుల్గా ఉన్నా కానీ హితోక్తి పలుకుతారని చెప్పినా కదా. ఎవరు హితోక్తి శతకం రాసింది? శామ్యూల్ అన్నమాట. ఓకే, దీని భావం చూసేద్దామండి. గురువుల పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం, దాన్ని ధారణ అంటారు. ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడాన్ని ధారణ అంటారు. నేర్చుకున్న అంశాన్ని వల్లే వేసుకోవడం అనే సుగుణాల విద్యార్థికి చాలా అవసరం. ఈ లక్షణాలు అనేది విద్యార్థికి చాలా చాలా అవసరం అంటున్నది. ఎవరు రాస్తారమ్మా ఇది? హితోక్తి శతకం ఎవరు రాస్తారు? శామ్యూల్. ఎవడో చూద్దామా. చూడనగ్నిగాలి సుత్తి దెబ్బల కోర్చి, మేలి సొమ్ములగుచు మెరియం పసిడి, బాధలోడ్చుకున్న భవిత వర్ధిల్లురా, అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర శతకం. ఈ పద్యం ఏ శతకం? ఆంధ్రపుత్ర శతకం. ఈ ఆంధ్రపుత్ర శతకం ఎవరు రాస్తారు? రండి, నాకు కూడా గుర్తు లేదు, ఒక్కసారి. జెండామన్ ఇస్మాయిల్. సారీ ఆంధ్రపుత్ర శతకం రాసింది ఎవరు? జెండామన్ ఇస్మాయిల్. దీని యొక్క భావాన్ని చూద్దామండి. ఓ ఆంధ్రపుత్రుడా, బంగారం అగ్నితో కాలి సుత్తి దెబ్బలకు ఓడ్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటారు ఈ పద్యం యొక్క భావం. బాగుంది కదా.
ఓకే. ఇక్కడ పసిడి అంటే బంగారం. ఓకే అండి. ఇటు చూద్దాం. చేసిన దుష్ట చేష్టనది చెప్పక నేర్పున కప్పి పుచ్చిత మూసిన ఎంతటన్ బయలు ముట్టక ఉండదడెట్లు రాగిపై పూసిన బంగారం చెదరి పోవగడెంగిన నాడు నాటికిన్ తాసిన రాగి గణపడదా జనులెల్ల ఎరుంగ భాస్కరా జనులెల్ల ఎరుంగ భాస్కరా. భాస్కర శతకం ఎవరు రాశారండి? మారణ వెంకయ్య అన్నమాట. ఎవరు రాశారు? మారణ వెంకయ్య. దీని యొక్క భావన చూద్దామా. ఇది ఊ అంటే ఉత్పలమాల అన్నమాట. ఇది ఏ ఛందస్సుకు సంబంధించిందంటే ఉత్పలమాల ఛందస్సుకి. ఉత్పలమాల అంటే ఏమొస్తాయి? భరణభ భరవ అనే గణాలు వస్తాయి అన్నమాట. భరణభ భరవ అనే గణాలు వస్తాయి. సరే అండి. అట్లాగే 20 అక్షరాలు ఉంటాయండి. నీకు ఒకటి తెలుసా? ప్రాస నియమం. ఇట్లా ఉత్పలమాల చంపకమాల ఉన్నాయే, ఆ పద్యాలన్నింటికి ప్రాస నియమం చెలుగుతుంది. ప్రాస నియమం అంటే ఏంటో తెలుసా? ఈ పద్యం ఉంది, పద్యంలోని రెండవ అక్షరాన్ని 4 దళలో రెండవ అక్షరం ఒకటే ఉంటుందన్నమాట. వాటిని ప్రాస నియమం అంటారు. రెండో అక్షరం చూడండి, సి 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 అని ఉంది. సి కానీ సా కానీ సూ కానీ ఏదైనా రావచ్చు. ఇట్లా సాగునింతానికి సంబంధించిన ఏంటివైనా కానీ ఈ రెండో అక్షరము 4 పద్యం లైన్లలో ఉంటాయన్నమాట. దీన్ని ఏమంటారు? పాదాలలో 4 పాదాలలో ఈ రెండో అక్షరము ఒకే గుణింతానికి సంబంధించి ఉంటాయన్నమాట. చేసిన, మూసిన, బూసిన, రాసిన, దీనిలో సిసి అని ఉంది. ఇది ప్రాసనియమం చెల్లుతుందన్నమాట. ఈ పద్యాలు ఉత్పలమాల అనే పద్యం ప్రాసనియమం చెల్లుతుంది అట్లా అన్నమాట. సరే అండి. దీని యొక్క భావం చూద్దాం. భాస్కర శతకం ఎవరు రాశారు? మారణ. ఓకే. ఎన్నోది? 8వది కదా. ఓ భాస్కర, ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటపడక మానదు. రాగిపైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం అరిగిపోయే కొలది రాగి బయటపడుతుంది కదా. ఈ విధంగా చెప్తున్నారు. రహస్యం అనేది ఎన్నాళ్ళు దాచినా కానీ బయటపడుతుంది. అదే చెడ్డ పని అనేది బయటపడక తప్పదు అనేటట్టు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, దుష్ట చేష్టలు అంటే చెడ్డ పని బయటపడక తప్పదు. రాగిపై పూసిన బంగారం, అదే బంగారం అన్నమాట. అది కూడా బయటపడక తప్పదు, అరిగే కొలది బయటపడుతుంది అని చెప్తున్నారు. ఇంకోటి పద్యం ఉంచినారు, చంపకమాల పద్యం అంటారు. చూద్దాం. కరమున నిత్యదానము ముఖంబునను నృతవాణి సునృతవాణి యౌదలం గురుచరణాభివాదన మకుటింత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీణులన్ సురుచిరభూషణంబులివి సూరులకు సిరిలేని ఎప్పుడున్ కరమున నిత్యదానము ముఖంబునను సూనృతవాణి యౌదలం గురుచరణాభివాదన మకుటింత వీర్యము దోర్యుగంబునన్ వరుహృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీణులన్ సురుచిరుభూషణంబులివి సూరులకు సిరిలేని ఎప్పుడు. సుభాషిత రత్నావళి ఎవరు రాశారు? ఏనుగు లక్ష్మణ కవి. ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి అన్నమాట. దీని యొక్క భావం చూద్దాం. 9వది. చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడు సత్యాన్ని మాట్లాడడం, గురువు పాదాలకు తల వంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనసు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాలు వినడం అని ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. సరే అండి. ఇది చూడండి, ఏ ఛందస్సుకు సంబంధించింది? చంపకమాల ఛందస్సుకి. చంపకమాల అంటే ఉంటాయి దాని గణాలు. నజబజ జజ్జర అనే గణాలు ఉంటాయి. ఈ నజబజ జజ్జర అనే గణాలు ఎన్ని అక్షరాలు ఉంటాయి? మొత్తం 21 అక్షరాలు అన్నమాట. ఇది
నేను చెప్పినా కదా ప్రాస నియమం చెల్లుతుంది అని, చంపకమాలలో కూడా ప్రాస నియమం చెల్లుతుంది. ఇక్కడ చూడండి రా గుణింతానికి సంబంధించి ఏవైనా రావచ్చు అన్నమాట. ఏంది పాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస నియమం అంటారనమాట. 4 పాదాలలో రా గుణింతానికి సంబంధించి రావాలన్నమాట. చూడు కర్ర, గుర్రు, వర్ర, సుర్రు, రు, రా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రాస నియమం అన్నమాట. రెండో అక్షరం ఒకటే ఉండడాన్ని ప్రాస నియమం చెల్లుతుంది అంటారు. శుభచిత్రరత్న వాళ్ళు ఎవరు రాశారు? ఏనుగు లక్ష్మణ కవి. ఉండండి మీకు ఒకటి చూపిస్తాను. ఇదే కరమున నిత్యదానం ఇది ఉంది చంపకపాల. దీన్ని ఏ విధంగా గుర్తించాలో చూడండి. మనకి రావాలి కదా, కొద్దిగా నిదానం అవుతుంది. కా అంటే లఘువు, 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 గురువు, లఘువు, గురువు, లఘువు, 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 గురువు, లఘువు, గురువు, గురువు, లఘువు, లఘువు, గురువు, లఘువు, యవ్ అంటే గురువు, అంటే గురువు. వీటిని విడదీస్తామా? కొద్దిగా లేట్ అవుతుంది కదా, అందుకే నేను చెప్దామనుకున్నా కానీ చెప్పాలా వద్దని ఏమో చెప్తున్నాను. తెలియని వాళ్ళకి తెలుసుకోవచ్చు కదా. దీనివల్ల మీరు ఎప్పుడైనా పద్యాన్ని వచ్చినప్పుడు ఏ విధంగా గుర్తించవచ్చు అనేది చెప్పచ్చు అన్నమాట. కొద్ది స్లోనే అవుతుంది, ఏమనుకోవద్దండి. ఎత్తిపోయింది. నజబజ జజర అన్నమాట. ఏంది చంపకమాల యొక్క గణాలు ఏంటివి? నజబజ జజర. ఇక్కడ చూడండి చెప్తాను. నా అంటే ఏంది? 3 లఘువులు ఉంటే నగనం అవుతుంది అన్నమాట. ఒక లఘువు మధ్యలో గురువు, ఒక లఘువు ఉంటే అది జగనం అవుతుంది అన్నమాట. భగనం కంటే ఏంది? ఆది గురువు అంటే మొదట గురువు, మిగిలిన 2 లఘువులు అయితే అది భగనం అవుతుంది. మధ్య గురువు అయితే జగనం అవుతుంది అన్నమాట. నజబజ జజర. రా అంటే ఏంది? మధ్య లఘువు ఉంటే అది రగణం అవుతుంది, మధ్య లఘువు అయితే రగణం అవుతుంది. ఇక్కడ చూడండి కర్రము, వీడికి ఆడగానే దీర్ఘం లేదు కాబట్టి మనం ఇట్లా గుర్తించినాం. అన్ని లఘువులు అయితే దీర్ఘం ఏం లేదు కాబట్టి లఘువులు అయినాయి. తర్వాత కర్రమున, నా అనేది కూడా లఘువు అవుతుంది. ఇక్కడ నిత్యదానము అన్నారు. ఇదేమవుతుంది? ఇది సంయుక్త అక్షరం అన్నమాట. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది అన్నమాట. సంయుక్త అక్షరం అంటే ఏంది? ఒక అల్లుకు వేరొక అల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని సంయుక్త అక్షరం అంటారు. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరము గురువు అవుతుంది అన్నమాట. అందుకు నీ అనేది గురువు అయింది, త్యా అనేది లఘువు అయింది అనమాట. దాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అయింది. మిగిలిన నాము అనేది లఘువులే. కమ్ అంటే ఏదన్నా ఇట్లా పూర్ణ బిందువు ఉండేటివన్నీ గురువులు అవుతాయి కదా, అది గురువు అయింది. ఓకే అండి. ముఖము నమ్ము అనేది లఘువు, కమ్ము గురువు, భూ లఘువు, నా అనేది లఘువు, నూనృత సూనృత సు అనేది ఆల్రెడీ గురువు అవుతుంది. అదే కాక ఇదేంది సంయుక్త అక్షరానికి ముందున్నది కూడా గురువు అవుతుంది. ఒకవేళ ఇది దీర్ఘం లేకపోకనా కానీ ఇది గురువే అవుతుంది అన్నమాట. అట్లా దీనికి ఏమవుతుంది? లఘువు అవుతుంది. వాణి వాకు దీర్ఘం ఉంది కాబట్టి అది గురువు అయింది. యౌదల యవ్ అనేది గురువు అవుతుంది అన్నమాట. అవులు అవి గురువులు అవుతాయి. లం అనేది కూడా గురువు అవుతుంది. అరసున్నత సంబంధం లేదండి. ఈ విధంగా అర్థమైంది అనుకుంటా.
చంపకమాలకి ఏం వస్తాయి? నజబజ జజర అనే గణాలు వస్తాయి. నజబజ జజర అనే గణాలు వస్తాయి. ఓకేనా? ఏంది సంయుక్త అక్షరానికి కానీ ద్విత్వ అక్షరానికి కానీ ముందున్న అక్షరాలు ఏమవుతాయి? గురువులు అవుతాయి అన్నమాట. పూర్ణ బిందువు ఉన్న అన్ని అల్లులు కూడా గురువులు అవుతాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. చంపకమాల ఎన్ని ఉన్నాయి? నజబజ జజర అనే గణాలు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఎన్ని ఉంటాయంటే 21 అక్షరాలు ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 21 అక్షరాలు ఉంటాయి. ఒకసారి చూడండి, నాకు 3 గణాలు ఉన్నాయి, జాకు 3 గణాలు ఉన్నాయి, రాకు 3 గణాలు ఉన్నాయి. అన్నింటికి 3 గణాలే ఉన్నాయి కదా. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? నజ బజ జజర ఎన్ని ఉన్నాయి? మొత్తం 7 ఉన్నాయి అన్నమాట. 7 × 3 21. ఎన్ని అక్షరాలు ఉన్నట్టు? 21 అక్షరాలు ఉన్నట్టు అన్నమాట. ఎన్ని అక్షరాలు? 21 అక్షరాలు ఉన్నట్టు. చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. ఈ నజబజ జజర అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమం చెల్లుతుందంటే ఏంది? పాదంలోని 2వ అక్షరము అన్నీ కూడా సమానంగా ఇదే ఒకటే గుణింతానికి సంబంధించి వస్తే అదేమవుతుంది? ప్రాస నియమం చెల్లుతుంది అనమాట. 4 పదాలలో కూడా ఒకటే రావడం అన్నమాట. అది ప్రాస నియమం చెల్లుతుంది. ఇంకోటి ఏంది? 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. కా 9, 10, 11 ఇది కా. 3, 3, 6, 3, 9, 10, 11 కాకు ప్రాస నియమం చెల్లిందన్నమాట. ఇది యతి మైత్రి అన్నమాట. ఇదేంది? యతి మైత్రి. ఆ విధంగా అండి గుర్తుపెట్టుకోండి. చంపకమాలలో 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది అన్నమాట. ఓకేనా? ఎవరు రాశారు? సుభాషిత రత్నవళి ఏనుగు లక్ష్మణ కవి. ఓకే, శతకం అంటే ఏంటో చూద్దామండి. శతకం 100 పద్యాల రచనకు శతకం అంటారు. 100 పద్యాల రచనను శతకం అంటారు. మకుట నియమం, సంఖ్యా నియమం, చందో నియమం, ముక్తకం శతక పద్యాల లక్షణాలు. శతక పద్యాల లక్షణాలు ఏంటివి? మకుట నియమం, సంకుట నియమం, చందో నియమం, ముక్తకం శతక పద్యాల లక్షణాలు. వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతక పద్యాలు మానవ జీవిత మూలాలను తెలియజేస్తాయి. మానవ జీవిత మూలాలను తెలియజేసే పద్యాలు ఏంటివి? శతక పద్యాలు. ఓకే అండి, గ్రామర్ చూసేద్దాం. మనిషికి ధనంపై మోహం ఉండాలి. అర్థాలు: మోహం అంటే కోరిక. మోహం అంటే ఏంది? కోరిక, ఆకాంక్ష, అట్లా పెట్టుకోవచ్చు. క్షమ అంటే ఓర్పు. చదవలో డైరెక్ట్ నేను అర్థాలు చెప్పేస్తాను. వైరం అంటే శత్రుత్వం. పంకిలం అంటే బురద. భాస్కరుడు అంటే సూర్యుడు, అంటే రవి, అవి కూడా అనొచ్చు. చేయికి యొక్క పర్యాయ పదాలు. పర్యాయ పదాలు ఏమంటారు? సమానార్థ పదాలను పర్యాయ పదాలు అంటున్నారు అనమాట. అది వేరు అర్థాలు. అనేక అర్థాలు ఉన్నాయనుకో, అనేక అర్థాలు ఉంటే నానార్థాలు అంటారు. సమానార్థ పదాలు అంటే పర్యాయ పదాలు అంటారు అనమాట. అనేక అర్థాలు, ఒకటే దానికి అనేక అర్థాలు వస్తాయనుకో, దాన్ని నానార్థాలు అంటారు. సమానార్థాలు వచ్చినాయనుకో దాన్ని పర్యాయ పదాలు అంటారు అనమాట. ఇక్కడ ఏమన్నారంటే ఈ పద్యంలో ఈ వాక్యంలో నుంచి గుర్తించమని చెప్తున్నారు. చేయి అంటే కరము, హస్తము. సిరి అంటే ధనము, సంపద. భూమి అంటే అవని, పుడమి. కనకం అంటే పసిడి, పుత్తడి. వ్యతిరేక పదాలని పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం, సురులు, అసురులు, విద్య, అవిద్య, చెడు, మంచి. వ్యతిరేక పదాలు అన్నమాట. ప్రకృతి వికృతి అండి. విద్య యొక్క అంటే వికృతి ఏంటంటే విద్యే. అగ్ని అంటే అగ్గి. ధర్మము అంటే దమ్మము. అంశ అంటే అంచ. గుర్తుపెట్టుకోండి, అంశ అంటే ఏంది? అంచ. ముఖము అంటే మొగము. ఇవన్నీ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అంశ అనేది కొద్దిగా వెరైటీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అంశ అంటే ఏంది? అంచ. డిఎస్సిలో కానీ ఎట్లో కానీ రావచ్చు. ఇట్లాంటివే మామూలుగా వచ్చేటివి అయితే వాళ్ళు డిఎస్సిలో ఎట్లో పెట్టరు, కొద్దిగా డిఫికల్ట్గా ఉండేటివే పెడతారనమాట. అంశ అంటే ఏంది? అంచ. విద్య అంటే విద్యే. అగ్ని అంటే అగ్గి. ధర్మము అంటే ధర్మము. అంశ అంటే అంచ. ముఖము అంటే మొగము అనమాట. సరే అండి, ఇక్కడ చూద్దాం. పక్కి అప్పల నర్సే రాసిన శతకం పేరు ఏం పేరు? కుమార శతకం అనమాట. దూడ్జటి రాసిన శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం. కాళహస్తీశ్వర శతకం. వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం. వీరబ్రహ్మం ఏంది? కాళికాంబ, అంశ కాళికాంబ అన్నారు కదా. ఇది కాళికాంబ, అంశ కాళికాంబ అనమాట మకుటం అనేది.
మారద వెంకయ్య రాసిన శతకం భాస్కర శతకం. మారద వెంకయ్య అని రాశారు భాస్కర శతకం. తెలుగు బాల శతకకర్త తెలుగు బాల కరుణశ్రీ. కరుణశ్రీ అంటే ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి అన్నమాట. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలము పేరు కరుణశ్రీ అన్నమాట. ఆయన బిరుదు కూడా కరుణశ్రీని. తెలుగు బాల శతకం ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి లేదా కరుణశ్రీ, వాళ్ళిద్దరూ ఒకరే అన్నమాట. కంచర్ల గోపన్న రాసిన శతకం దాశరథి శతకం. దాశరథి శతకం ఎవరు రాశారు? కంచర్ల గోపన్న. సుమతి శతకం రాసింది ఎవరు? బద్దెన. ఎవరు? బద్దెన. సుమతి శతకం బద్దెన. నార్ల చిరంజీవి రాసిన శతకం తెలుగు పూల శతకం. తెలుగు పూల శతకం ఎవరు రాశారంటే నార్ల చిరంజీవి. సిరిసిరి మూవ శతకకర్త ఎవరంటే శ్రీశ్రీ. గుర్తుపెట్టుకోవచ్చు అండి, సిరిసిరి అంటే శ్రీశ్రీ అనే ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సిరిసిరి మూవ శతకకర్త ఎవరు? శ్రీశ్రీ. కాళికాంబ సప్తశతి శతకం మకుటం లేని పక్షి. కాళికాంబ అంశ కాళికాంబ కదా, మకుటం ఏముంది? అంశ అన్నమాట. సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు. సుభాషిత రత్నావళి ఎవరు రాశారు? ఏనుగు లక్ష్మణ కవి. ఏం జంతువు ఉంది? ఏనుగు అనమాట. ఏది? ఏనుగు. ఇక్కడ చూద్దాం, కింద విడదీసిన పదాలను కలిపి రాయండు. జనులు ప్లస్ ఎల్లా, జనులెల్లా. దెబ్బలకు ప్లస్ ఓర్చి, దెబ్బలకు ఓర్చి. సొమ్ములు ప్లస్ అగుచు, సొమ్ములగుచు. సూర్యుడు ప్లస్ ఒక, సూర్యుడొక. బాధలు ప్లస్ ఓడ్చుకున్న, బాధలోడ్చుకున్నా. ఇప్పుడు చూడండి, పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ఊ ఉంది. మొదటి పదం చివర ఊ ఉంది. ఇక్కడ చూడు, జనులు, దెబ్బలకు, సొమ్ములు, ఇట్లా లూలు ఏముంది? ఊ ఉందన్నమాట. లూకు ఇందులో ఊ ఉందన్నమాట. పదం చివర ఊ ఉంది. రెండో పదం అంటే ఇటు సైడ్ అన్నమాట. ఇది ఉత్తర పదం లేదా పరపదం అంటారు. రెండో పదం మొదట ఏంది? మొదట ఏమున్నాయి? ఆ, ఈ, ఏ వంటి అచ్చులు ఉన్నాయి. ఏమున్నాయి? ఆ, ఈ, ఏ వంటి అచ్చులు ఉన్నాయి. ఇలా ఉకారానికి అచ్చుల పరమైతే సంధి తప్పక జరిగి ఉకార సంధి రూపాలు ఏర్పడతాయి. ఉకార సంధి రూపాలు ఏర్పడతాయి. దీన్ని బట్టి ఏమైంది? ఇదంతా ఉకార సంధి అన్నమాట. జనులెల్లా, జనులు ప్లస్ ఎల్లా ఉకార సంధి. దెబ్బల కోడ్చి, దెబ్బలకు ప్లస్ ఓడ్చి, ఇవన్నీ ఉకార సంధి అన్నమాట. ఇక్కడ చూడండి, సౌఖ్యములు ఎల్లన్, సౌఖ్యములు ప్లస్ ఎల్లన్. పంకిలమౌను, పంకిలము ప్లస్ అవును. కార్యములు ఎల్లా, కార్యములు ప్లస్ ఎల్లా, ఇవన్నీ ఉకార సంధి. మీకు ఒకటి గుర్తుందా? ఆకారానికి ఓకే, ఇది పంకిలము ప్లస్ అవును. ఇది నేను వృద్ధి సంధి కూడా కావచ్చు అనుకుంటున్నాను. వృద్ధి సంధి అంటే ఏంటంటే ఆకారాన్ని ఉండండి. వృద్ధి సంధి అకారానికి ఏలు పరమైతే ఐకారం, ఓ ఆవుల పరమైతే ఔకారం వచ్చును. సారీ, ఏ ఐలు పరమం కాలే, ఓ ఆవుల పరమం కాలే. ఇదేం పరమైంది? ఊ పరమైంది. కాబట్టి ఇది ఉత్వసంధి. ఒకవేళ ఏ కానీ ఐ కానీ పరమైంది అనుకో, ఏ ఐలు ఓ ఆవుల పరమైతే అది వృద్ధి సంధి అవుతాయి అన్నమాట. ఒకసారి మీకు సూత్రం గుర్తుంటే మేలు చెప్తున్నా. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఆవుల పరమైతే ఔకారం వచ్చును. అది ఏ సంధి? వృద్ధి సంధి అనమాట. సరే, ఇవన్నీ కూడా ఉకార సంధిలే అండి. కింద విడదీసిన పదాలకు కలిపి రాయండి. శుద్ధి ప్లస్ అగును, శుద్ధి అగును. లేని ప్లస్ అప్పుడు, లేని ఎప్పుడు. మూసిన ప్లస్ అంతటన్, మూసిన ఎంతటన్. ప్రేమ ప్లస్ వసంగా, ప్రేమ యసంగా. ముట్టక ప్లస్ ఉండదెట్లు, ముట్టకుండా ఉండదెట్లు. పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ఆ, ఈ వంటి అచ్చులు ఉన్నాయి. మొదటి పద చివర ఆ, ఈ వంటి అచ్చులు ఉన్నాయి. దీలో ఈ ఉంది అన్నమాట. మూసినలో ఆ ఉంది, నాలో ఆ ఉంది అన్నమాట. ఈ ఆ, ఈ వంటి అచ్చులు ఉన్నాయి. రెండో పదం చివర రెండో పదం మొదట ఆ, ఈ, ఓ వంటి అచ్చులు ఉన్నాయి. ఇక్కడ పూర్వపద పదాల మధ్య సంధి జరగనప్పుడు ఈ ఆగమంగా వచ్చి ఎడగమం సంధి రూపాలు ఏర్పడతాయి. ఈ అనేది ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపాలు ఏర్పడతాయి. ఆగమంగా అంటే మిత్రుల్లా వచ్చి చేరడం అన్నమాట. మిత్రుల్లా వచ్చి చేరడాన్ని ఆగమం అంటారనమాట. ఏమైంది? శుద్ధి అగును,
మామూలుగా ఇది యా అవసరం లేదు, కానీ వచ్చింది. ఇది లేకున్నా కానీ ఒకటే పదం వస్తుంది. శుద్ధి అగును అనేటట్టు యా లేకున్నా కానీ అదే అర్థం వస్తుంది, ఆ చేర్చచ్చు. కానీ యా అనేది ఇట్లా మిత్రుల్లా వచ్చి చేరిందనమాట. శుద్ధి అగును ఇట్లా అనేది యా ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపంలో ఏర్పరిచిందన్నమాట. లేని ఎప్పుడు, లేన ఎప్పుడు రాయాల, లేని ఎప్పుడు అని యానే రావాల. ఇవన్నింటికి మధ్య సంధి జరగనప్పుడు, పూర్వపర పదాల మధ్య సంధి జరగనప్పుడు ఈ అనేది ఆగమంగా వచ్చి ఎడగమ సంధి రూపంలో ఏర్పరిచిందనమాట. ఏ సంధిది ఎడగమ సంధి అవుతుంది అనమాట. కింది పదాలను విడదీసి సంధి పెరాయండి. కాళికాంబ, కాళిక ప్లస్ అంబ. ఇట్లా ఏంది, ఆయువురులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకదేశమగును. సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం అన్నమాట. ఆయువురులకు సవర్ణములైన అచ్చుల పరమైన వాటి దీర్ఘాలు ఏకదేశమగును. కాళికాంబ అంటే కాళిక ప్లస్ అంబ. కాని విడదీసినారు, ఆనికి ఆనే వచ్చింది, కాళిక ప్లస్ అమ్మ. ఈడ పూర్వపదంలో ఆనే అచ్చు వచ్చింది, పరపదంలో కూడా ఆనే వచ్చిందన్నమాట. ఆయువురులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏంటివి, వాటి దీర్ఘాలు ఏకదేశమగును. ఏకదేశం ఆదేశమగును అంటే అవే వస్తాయన్నమాట. సవర్ణ దీర్ఘ సంధి. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. రూలో ఏముంది, ఊ ఉంది, ఇక్కడ కూడా ఊనే ఉంది. ఊకు ఊనే వచ్చింది, ఏమవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి. చెప్పినా కదా, ఊకు ఊనే, ఆకు ఆనే, అట్లా దేనికి అవే వచ్చినాయనుకో సవర్ణ దీర్ఘ సంధులు అయితే. చరణాభివాదనం, చరణ ప్లస్ అభివాదనం. నా అంటే ఆనుంది, అభివాదనంలో ఆ ఉంది, ఆకు ఆనే వచ్చింది, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి. యాలో ఆ ఉంది ప్లస్ అర్థిలో ఆ ఉంది, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఇది ఏమో కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మనం ఎనదేశ సంధి, ఎడాగమ సంధి అట్లా పెట్టేకి అవకాశం ఉంది టెట్లో కానీ డిఎస్లో కానీ. గుర్తుపెట్టుకోండి, విద్యార్థి అనేది కూడా సవర్ణ దీర్ఘ సంధి, విద్యార్థి అనేది కూడా సవర్ణ దీర్ఘ సంధి అనమాట. రావచ్చు, కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. విద్యా ప్లస్ అర్థి అనేది సవర్ణ దీర్ఘ సంధి. ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు. ఈకి ఈనే పరమైంది, ఏమవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి అనమాట. ఇక్కడ ఇచ్చినట్టు సూత్రం. పెయిన విడదీసిన సంస్కృత పదాలలో గుర్తుందా, తెలుగు పదాలకు అవి వచ్చినాయనుకో, ఊకు ఊ వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఉత్వసంధి. ఆ కా వచ్చి అత్వసంధి అవుతుంది. ఇక్కడ ఏమన్నారు, సంస్కృత పదాలు అన్నారు. పెయిన విడదీసిన సంస్కృత పదాలలో మొదటి పదం చివర ఆకారం ఉంది, రెండో పదం మొదట పదం కూడా ఆకారమే ఉంది. ఇలా ఆకారానికి సవర్ణమైన అదే అచ్చు ఆకారమే వచ్చి సవర్ణ దీర్ఘ సంధి రూపాలు ఏర్పడ్డాయి. ఆకారానికి ఆకారమే వచ్చి సవర్ణ దీర్ఘాలు ఏర్పడ్డాయి అన్నమాట. చెప్పినా కదా, అదే ఒకవేళ తెలుగు పదాలు ఉన్నాయనుకో, ఆకు ఆపరమైంది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే అత్వసంధి అవుతుంది. ఒకవేళ ఊకు ఊపరమైంది అనుకో తెలుగు పదాలకి, అది ఉత్వసంధి అవుతుంది. ఈ పరమైతే ఇత్వసంధి అవుతుంది తెలుగు పదాలకు మాత్రమే. ఈ సంస్కృత పదాలకైతే ఈ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అన్నమాట. దేనికి అవే పరమైనప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది సంస్కృత పదాలకు. కింద గీసిన పదాలలో ప్రత్యయాలను గుర్తించి ఏ విభక్తిలో రాయండి. వృద్ధ్య జనుల యొక్క సేవ. యొక్క అనేది షష్ఠి విభక్తి అన్నమాట. షష్ఠి విభక్తి యొక్క అవేంటి ప్రత్యయాలు ఏంటో చూద్దామా. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అవుతుంది అనమాట. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ యొక్క అనేది ఏమవుతుంది, షష్ఠి విభక్తి అవుతుంది. పరులను తిట్టనోరు షష్ఠి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ పరులను, ఇది ఏమవుతుందంటే నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి అవుతుంది. షష్ఠి విభక్తి కాదండి, ద్వితీయ విభక్తి. నిన్నులను కూర్చి గురించి ను అనేది ఏమవుతుందంటే ద్వితీయ విభక్తి అవుతుంది, తప్పు రాసినారు. సుత్తి దెబ్బలకు ఓడ్చి. కిన్ కున్ యొక్క లోన్ లోపలను దెబ్బలకు కిన్ కున్ యొక్క లోన్ లోపలను, ఇదేమవుతుంది, ఇది షష్ఠి విభక్తి అవుతుంది. వీళ్ళు తప్పు రాసుకున్నారండి. కిన్ కున్ యొక్క లోన్ లోపలను ఏమవుతుందంటే, సరే రెడ్డి, నేను డౌన్ వచ్చిన ఒక పదం ముందుకు వచ్చేసిన అనమాట. సరే
వృద్ధజనుల యొక్క సేవ యొక్క అనేది షష్ఠి విభక్తి. పరులను తిట్టనోరు ను అని ఉంది కదా, నిన్నులను గుడిచి గురించి ద్వితీయ విభక్తి అవుతుంది. సుత్తి దెబ్బలకు ఓడ్చి కిన్కుని యొక్క లోపల ఏమవుతుంది, షష్ఠి విభక్తి అవుతుంది. గురువు యందు భక్తి అందున్నన్ అనేది ఏమవుతుందంటే సప్తమి విభక్తి అవుతుంది అనమాట. సప్తమి విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి. ఓ ఆంధ్రపుత్రుడా మేలుకో ఇదేమవుతుందంటే సంబోధన ప్రథమ విభక్తి. సంబోధన ప్రథమ విభక్తి అంటే ఏంది, ఓ ఓయి ఓరి ఓసి, ఓ ఓయి ఓరి ఓసి అనే దాన్ని సంబోధన ప్రథమ విభక్తి అవుతుంది అనమాట. విద్య చేత వర్ధిల్లును ఇది తృతీయ విభక్తి. తృతీయ విభక్తి అంటే ఏంది, చేత చేతంచన్ తోడంతో తృతీయ విభక్తి అవుతుంది అనమాట. వృక్షము అవనిని రక్షించును, వృక్షము అవనిని రక్షించును ఇది ప్రథమ విభక్తి అంటండి. అవనిని ప్రథమ విభక్తి. డుమువులు సరే. ఓ ప్రథమ విభక్తి అంటే ఏంది, డుమువులు ప్రథమ విభక్తి. వృక్షము ము ఉంది కదా, డుమువులు ము అనేది ఏమవుతుందంటే ప్రథమ విభక్తి అవుతుంది అనమాట. క్షమ వలన సిరి కలుగును, వలనను కంటెని బట్టి ఏమవుతుంది పంచమి విభక్తి అవుతుంది అనమాట. పరుల కొరకు జీవించను కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి. కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి అవుతుంది అనమాట. ఓకే అండి, కింద వాక్యం చదవండి. గీతకి ఇష్టం పదాలను విడదీయండి. మాయమ్మ మా ప్లస్ అమ్మ, దుక్కిటెద్దు దుక్కి ప్లస్ ఎద్దు, టా అనేది తీసేయాలన్నమాట. దుక్కి ప్లస్ ఎద్దు. చిగురుటాకు చిగురు ప్లస్ ఆకు. గుణవంతురాలు గుణవంత ప్లస్ ఆలు. బీదరాలు బీద ప్లస్ ఆలు. మాయమ్మ అంటే మా ప్లస్ అమ్మ, బీదరాలు అంటే బీద ప్లస్ ఆలు అనమాట. అనేది ఇట్లా వస్తుంది. చిగురుటాకు చిగురు ప్లస్ ఆకు. గుణవంతురాలు గుణవంత ప్లస్ ఆలు. పై ఉదాహరణలో పూర్వ పరస్పరాలకు మధ్యలో ఈ టూర్లు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరటాన్ని ఆగమం అంటారు. అదనంగా వచ్చి చేరడాన్ని ఏమంటారు, ఆగమం అంటారు. నేను చెప్పినా కదా మిత్రుల్లో వచ్చి చేరడాన్ని ఆగమం అంటారని. ఇవి అవసరం లే కానీ ఇవి అదనంగా వచ్చి చేరుతున్నాయి అన్నమాట. ఏమవుతుంది, ఆగమం అంటారు. మా ప్లస్ అమ్మ, మాయమ్మ మా ప్లస్ అమ్మ. ఏం సంధి అయితే ఇది ఏ సంధి అవుతుందంటే అత్వసంధి అవుతుంది. మాయమ్మ అనేది ఏంది, మన తెలుగు పదమే కదా, మా ప్లస్ అమ్మ అత్వసంధి. దుక్కిటెద్దు దుక్కి ప్లస్ ఎద్దు. ఇట్లా టాని తీసేసినవన్నీ ఏమవుతాయంటే టుగా గమ సంధి అవుతుంది అనమాట. టుగా గమ సంధి. చిగురుటాకు చిగురు ప్లస్ ఆకు, ఇది కూడా టుగా గమ సంధి అనమాట. గుణవంతురాలు గుణవంత ప్లస్ ఆలు. రా తీసేసినాం కదా, రా ప్లేస్లో ఆలు అన్నాం. ఇది రుగా గమ సంధి అవుతుంది అనమాట. రుగా గమ సంధి. గుణవంత ప్లస్ ఆలు, బీద ప్లస్ ఆలు, ఇవన్నీ రుగా గమ సంధి అనమాట. కింది వాక్యాలు చదవండి. గీతకృష్ణ పదాలను విడదీయండి. తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రి. తల్లి తండ్రి అంటే తల్లి ప్లస్ తండ్రి. కూర ప్లస్ కాయ. గుర్రపు ప్లస్ కళ్ళెం. కాలు ప్లస్ చేతులు. తల్లి ప్లస్ తండ్రి. కూరగాయలు అంటే కూర ప్లస్ కాయ. గుర్రపు కళ్ళెం అంటే గుర్రము ప్లస్ కళ్ళెం. కాలు ప్లస్ చేతులు. పై ఉదాహరణలో పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు. ఆదేశం అంటే ఒక అక్షరం ప్లేస్లో వేరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటే శత్రువులో వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారనమాట. తల్లిదండ్రులు ఈ దా అనేది ఒక అక్షరాన్ని మొత్తంగా తొలగించి దా అనేది వచ్చింది. కూరగాయలు గా అనేది వచ్చింది అనమాట. ఇదేం రాయాలా, కా రాయాలా. కూరగాయలు విడదీసినప్పుడు అట్లా చదవలేం కదా, కూరగాయలే అనల్లా. ఇట్లా ఆదేశంగా ఒక అక్షరం శత్రువుల అంటే అదనంగా వచ్చి చేరడాన్ని ఏమంటారంటే ఆదేశం అంటారనమాట. ఆదేశం అంటే ఏంది, అదనంగా వచ్చి చేరడము లేదా శత్రువులా వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు. మిత్రులా వచ్చి చేరడము లేదా ఇంకోటి ఏమన్నారు ఇలా అదనంగా వచ్చి చేరడాన్ని ఏమన్నారు ఇలా ఆగమం అన్నారు. ఇదేంది, ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు. ఒక అక్షరం స్థానంలో వేరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు. మిత్రుల్లా లేదా అదనంగా రావడాన్ని ఏమంటారంటే ఆగమం అంటారు.
శత్రువులా రావడాన్ని లేదా ఒక అక్షరం స్థానంలో వేరొక అక్షరం రావడాన్ని ఏమంటారంటే ఆదేశం అంటారు. సారే కొద్ది లాగైంది అనుకోవద్దండి, బాగా పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కింది పట్టుకొని గమనించండి, వాటి ఆధారంగా జతపరచండి. వంట కొరకు కట్టెలు కొట్టబడినాయి. ఆడున్నాయి. వంట కొరకు కట్టెలు కొట్టబడినవి. గాలి కొరకు కిటికీలు తెరిచారు. తిండి గింజల కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశారు. వామనునికి కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశారు. గాలి కొరకు కిటికీలు తెరచబడ్డాయి. సూర్యోదయం కొరకు పద్యాలు వేచి ఉన్నాయి. దశరథుడు పుత్ర సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేశాడు. దశరథుడు ఎవరండి? శ్రీరాముని తండ్రి పేరు దశరథుడు అంటారు. ఎవరు? దశరథుడు అన్నమాట. దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అనమాట. ఓకే అండి, ఇది అనవసరం. ఓకే చెప్తున్నాను. పై వాక్యాలలో కొరకు, ఈ కొరకును కై అనేది ఏంది? చతుర్థి విభక్తి అనమాట. సరే చూద్దాం. పై వాక్యాలలో కొరకు ప్రత్యయ పదాల మధ్య చేరింది. ఈ విధంగా కొరకును కై అనే ప్రత్యయాలు చేరితే దానిని చతుర్థి విభక్తి అంటారు. పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో గుర్తుపెట్టుకోండి, ఇవి సమాసాలకు ఉపయోగపడతాయి. పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో ఈ చతుర్థి విభక్తి వస్తుంది. ఆధునిక కాలంలో కొరకు ప్రత్యయానికి బదులు కోసం అనే పదాన్ని వాడుతున్నారు. కొరకు లేదా కోసం అనే పదాన్ని వాడుతున్నారు అన్నమాట. కోసం ఈ ఆధునిక కాలం అంటే ఇప్పుడు ప్రజెంట్ కాలంలో కోసం అనే పదాన్ని వాడుతున్నారు. శతక కవులకు సంబంధించిన విషయాలంట. ఓకే అండి, దీన్ని ఒక పొడుపు కథ ఇచ్చినారు. చమత్కార పద్యం అంట. ఇది రావచ్చు, టెట్లో డిఎస్లో రావచ్చు, ఏంటి వదిలిపెట్టకూడదండి. చలన శక్తి కలదు జంతువు కాదది, చేతులెప్పుడు తిప్పు శిశువు కాదు, కాళ్ళు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేశ. దీని భావం ఏమి తిరుమలేశ అంటున్నారు. చలన శక్తి కలదు జంతువు కాదు అంటే తిరుగుతానే ఉంటుంది, కానీ అది జంతువు కాదు. చలన అంటే కదిలే శక్తి ఉంటుంది, కానీ అది జంతువు కాదన్నమాట. చేతులు ఎప్పుడు తిప్పు శిశువు కాదు అంటే చేతులు ఎప్పుడు ఇవే తిరుగుతానే చేతులు ఎప్పుడు తిప్పును, కానీ అది శిశువు కాదు, చిన్న బాబు కాదు అని. కాళ్ళు లేవు సర్వకాలము నడుచును, కాళ్ళు లేవు కానీ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. దీని భావమేమి తిరుమలేశ అంటే గడియారం అన్నమాట. చలనం శక్తి కలదండి, తిరగడం అన్నమాట. చలనం అంటే కదలడం. చేతులు ఎప్పుడు తిప్పు శిశువు కాదు అంటే చేతులు అంటే ఏంటివి? ఇవే నిమిషం ముళ్ళు, గంట ముళ్ళు అన్నమాట. కాళ్ళు లేవు సర్వకాలము నడుచును, ఇదే సెకండ్ ముళ్ళు అన్నమాట. మొత్తం ఈ గడియారం అవుతుంది అన్నమాట. దీని యొక్క భావం ఏంది? గడియారం. మీకు తెలుసా? చూడండి, దీని గురించి చూద్దాం. సౌరి. శ్రీకృష్ణుని తండ్రి పేరు వసుదేవుడు. తెలుసు కదా. శ్రీకృష్ణుని తండ్రి పేరు ఏం పేరు? వసుదేవుడు. వసుదేవుని తండ్రి పేరు సూర్యుడు. శ్రీకృష్ణుడు సూర్యుని మనవడు కాబట్టి ఆయనకు సౌరి అనే పేరు వచ్చింది. సౌరి అంటే విష్ణువు కాదండి, ఈ శ్రీకృష్ణుడు అన్నమాట. సౌరి అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. సౌరి అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. ఎట్లా? సూర్యుని మనవడు కాబట్టి శ్రీకృష్ణునికి సౌరి అనే పేరు వచ్చిందంట. భవమోహపాసములు. భవము అనగా పుట్టుక రావచ్చండి. ఇట్లా వచ్చి దాంతో భవం అనే అర్థం ఏంటని రావచ్చు. డిఎస్సిలో టెట్లో జాగ్రత్త, ఏది వదిలేయకూడదు. భవము అనగా పుట్టుక, ఉనికి, పుట్టుక ఉనికి అన్నమాట. మోహము అనగా వలపు భ్రాంతి అని. పాసము అనగా త్రాడు బంధము అన్నమాట. పాసము అంటే అనే అర్థాలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి భవమోహ పాశములు అంటున్నారు. పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బాంధవ్యాలను భవమోహ పాశములు అంటారు. ఓకే అండి. ఆశాపాత్ర అంట. ఇది కూడా చదువుకోవాలా, వదిలిపెట్టకూడదు కదా, మనకి ఏదైనా రావచ్చు. తొందరగా చదివిస్తాను. విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఒకరోజు మహారాజు అంతఃపురంపై నుంచి కిందికి చూశాడు. ఒక బిచ్చగాడు చెట్టు కింద కూర్చొని కనిపించాడు. అతని స్థితిని చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. నేను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాను, నా రాజ్యంలో అందరూ సిరి సంపదలతో వర్ధిల్లాలి కదా, మరి నా ఎదురుగానే ఒక బిచ్చగాడు కనబడడం ఏమిటి అనుకున్నాడు.
గబగబా అంతఃపురం నుంచి బయటికి వచ్చాడు. మంత్రులందరూ అతనిని అనుసరించారు, అంటే ఆ రాజుని అనుసరించారన్నమాట, వెనకానే వచ్చారని. రాజు బిచ్చగాడిని సమీపించాడు, అంటే కలిశాడు. రాజు ఎదురుగా నిలబడడంతో బిచ్చగాడు భయంగా లేచి నిల్చున్నాడు. ఇంద్రసేనుడు అతనితో ఏం కావాలో కోరుకు అని అన్నాడు. ఇంద్రసేనుడు ఎవరు? రాజు అన్నమాట. ఏం కావాలో కోరుకొని అన్నాడు. అప్పుడు బిచ్చగాడు, నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అన్నాడు. రాజుకు పౌరుషం వచ్చింది. ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను అన్నాడు. జోల నుంచి భిక్ష పాత్రను తీశాడు. భిక్షకాడు ఖాళీ పాత్ర రాజుకు చూపించాడు. ఈ పాత్ర నిండుగా దానం చేయండి చాలు మహాప్రభు అన్నారు. వెండి వరహాలు తెచ్చి నిండుగా పోయండి అని రాజు తన పరివారాన్ని ఆజ్ఞాపించారు. పరివారం అంటే సైన్యాన్ని. దోసిళ్లతో వరహాలు తీసుకొచ్చారు. రాజుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి మంత్రులు పోటీ పడ్డారు. ఒక దోసెడు చాలు, పాత్ర నిండిపోతుంది అంటూ ఓ మంత్రి వైపు దానం చేయమన్నట్లుగా రాజు చూశాడు. ఆ మంత్రి భిక్ష పాత్రలో వరహాలు పోశాడు. దోసెడు వరహాలకు పాత్ర నిండిపోవాలి, కానీ నిండలేదు. పోసిన వరహాలు పోసినట్లే మాయమైపోయాయి. పాత్ర ఖాళీగానే ఉంది. పాత్రను నింపడానికి మంత్రులంతా దోసిలతో వరహాలు పోస్తున్నారు. ఎన్ని వరహాలు పోసినా పాత్ర నిండడం లేదు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. అప్పటికి అక్కడికి సామంతులు, పుర ప్రముఖులు వచ్చి చేరారు. నేను కోరింది మీరు ఇవ్వలేనని ఒప్పుకోండి, ఎవరి దారిన వారు హాయిగా బతుకుదామన్నాడు బిచ్చగాడు. రాజు ఒప్పుకోలేదు. తాను ఓడిపోవడం ఏమిటి అనుకున్నాడు. కోశాగారం మొత్తం తీసుకొచ్చి భిక్షా పాత్రలో వేయమన్నాడు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, బంగారం, వెండి ఆభరణాలు అన్నీ తెచ్చి భిక్షపాత్రలో పోశారు. ఎన్ని పోసినా ఎంత పోసినా పాత్ర ఖాళీగానే కనిపిస్తుంది. కోశాగారం ఖాళీ అయిపోయింది. సామంతులు కోశాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి. చేతులు చిల్లి గవ లేకుండా అంతా కట్టుబట్టలతో నిల్చున్నారు. అయినా రాజు పట్టు వీడలేదు. ఆ బిచ్చగాడు ముందు ఓడిపోవడాన్ని భరించలేకపోతున్నాడు. భిక్ష పాత్రను నింపేందుకు అందులో ఏనుగులను, రథాలను, గుర్రాలను, సైనికులను ఇలా అన్నింటినీ ఉంచాడు. అయినా ఫలితం లేకపోయింది. పాత్ర ఖాళీగానే ఉంది. చివరి ప్రయత్నంగా సామంతరాజులను, మంత్రులను, అంతఃపురంలోని రాణులను కూడా ఉంచారు. అయినా పాత్ర నిండలేదు. ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు. రాజు వాదించారు. అప్పటికి సూర్యాస్తమయమైంది. రాజు చేతులు జోడించి బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను ఓడిపోయాను, మీరే గెలిచారు. కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి, ఈ భిక్ష పాత్ర మర్మం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ, మహారాజా, ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలం. మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలం అంటే పుర్రెతో తయారైంది. ఇది ఒక ఆశా పాత్ర. ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజం స్వభావంతో తయారైన పాత్ర. మొత్తం ప్రపంచాన్ని మింగేస్తుంది. ఆశ ఉన్నంత వరకు అందరూ భిక్షగాలే అన్నాడు. ఆశ ఉన్నంత వరకు అందరూ భిక్షగాలే అన్నారు. ఓకే అండి, ఈ విధంగా జరిగిపోయింది. ఇది చూద్దాం. ఒకటి సూక్తి ఇచ్చినారు, ఎవరు అన్నారు అనేది కూడా రావచ్చు. తేనె కన్నా మధురంగా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. తేనె కన్నా మధురంగా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. ఎవరన్నారు? ఆరుద్ర. ఎవరు? ఆరుద్ర. ఓకే, థ్యాంక్ యూ అండి.